ఓకే. ఏంటి అంటే మీరు అంటున్నారు కదా ఆయన ఇంటర్వ్యూ చూస్తాను ఖచ్చితంగా ఎంత రాత్రి అయినా సరే అని చెప్పానంటే ఆయనలో మీకు అంతగా నచ్చింది ఏంటి? అదే అండి, ఇప్పుడు ఒక టాపిక్ ఉందనుకోండి, ఒక 10 మంది ఒకటి మాట్లాడితే ఈయన ఒకటి మాట్లాడతాడు. నాకు అది చాలా ఇష్టం. మళ్ళీ ఏం మాట్లాడతాడంటే చాలా లాజికల్గా ఉంటుంది తను మాట్లాడేది. ప్రతి పాయింట్కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, లాజికల్గా ఉంటుంది. అండ్ మై వే ఆఫ్ స్పీకింగ్ సెకండ్ ఇయర్ దాకా ఒక రకంగా ఉండేది. అతను చూసినప్పుడు ఏమైందంటే కంప్లీట్గా నేనే మారిపోయింది. ఆ కైండ్ ఆఫ్ స్పీకింగ్ కానీ, ఆ కైండ్ ఆఫ్ ఆలోచన కానీ, ఇవన్నీ అంటే తను ఇప్పుడు నా మీద తనకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. నేను చెప్తాను కదా, మీరు కలుస్తానంటే చెప్పండి. యా, మీరు డెఫినెట్లీ డన్. నేను ఆయనకి ఫోన్ తను లేకపోతే నా లైఫ్ లేదు. అండ్ ఐ కెన్ సే దిస్ ఆన్ రికార్డ్, మీడియా ముందు చెప్తున్నా. తను నన్ను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే, నా ఫ్రెండ్స్ ఒక 5 ఉంటారు, వాళ్ళందరికీ వర్మ పిచ్చి ఎక్కించా. ఇప్పుడు వాళ్ళందరూ ఆయన ఫ్యాన్స్. మై గాడ్, వర్మ గారికి ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్ ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నానండి అసలు. అది కూడా ఒక సివిల్ స్క్రాచ్ చేసిన ఒక పర్సన్. అతను క్రైమ్ చూసే విధానం అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. అతను ఫస్ట్ నేను ఇంటర్వ్యూస్ చూసాను కాదు, సినిమాలు చూసేవాడిని. అక్కడ నుంచి ఇతను ఎవరు అని తెలుసుకోవడం స్టార్ట్ పెట్టాను. అప్పటి నుంచి అతను సినిమాలు చూడడం అనేసి అతను చూడడం స్టార్ట్ చేశాను. సత్య అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఐ ఎవర్ వాచ్డ్. మళ్ళీ టైం ఉంటే మళ్ళీ అవే చూస్తాను. ఒక్కొక్కసారి 100 సార్లు చూసినట్టున్నా. సత్య అయితే నాకు గుర్తు కూడా లేదు. ప్రతి సీన్ ఎపిక్ అని ఫీల్ అవుతాను, ప్రతి సీన్. ఆయన మీ కళ్ళ ముందు వస్తే కనుక మిమ్మల్ని కలవడానికో లేకపోతే మీరు ఆయన కలవడానికో ఏం చేస్తారు ఫస్ట్? నేను ఏమి చేయనండి అతని ముందు. ఏమి చేసినా వేస్టే, అతను నన్ను పట్టించుకోడు. అలా అంటే ఎలాగా? నవ్ యూ హ్యావ్ యువర్ ఓన్ డిజిగ్నేషన్ కదా. ఎస్, డెఫినెట్లీ. అంటే నేను ఏదైనా గ్రేట్ అచీవ్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా డౌట్స్ అడగడానికి, క్రిమినల్స్ మైండ్ సెట్ స్టడీ చేయడం కానీ, ఇంకా దేనికైనా సైకాలజీ స్టడీ చేయడం కానీ, అప్పుడు అతను వెళ్ళి కలిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. కానీ ఏమి పని లేకుండా వెళ్ళి అతను కలిస్తే జస్ట్ హాయ్ చెప్తాడు, వెళ్ళిపోతాడు. సో నాకు అది ఇష్టం లేదు. ఆయన నన్ను ఇగ్నోర్ చేయడం నేను భరించలేను. అది వండర్ఫుల్. లేదు, ఇప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేసే ఛాన్స్ ఎక్కడ? ఇప్పుడు మీరు డెఫినెట్లీ సివిల్ సర్వెంట్గా ఉన్నారు. ఇంకొకటి నేను అడగాలి, అంటే ఈ 624 ర్యాంక్ మీకు ఏదో సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదని, సో దాని గురించి మీరు చాలా అసంతృప్తితో ఉన్నారని మీ మాటలో నాకు అర్థమైంది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటే అనుకున్నానండి, ఏమనంటే నాకు వస్తే మొదటి ర్యాంకే రావాలి, అది తప్ప నాకు వేరే ర్యాంక్ వద్దు అని. ఎగ్జామ్ రాసే ముందు వరకు నాకు అదే ఆలోచన ఉండింది, వస్తే మొదటి ర్యాంకే కొట్టాలి, ఇంకా వేరేది ఏమొద్దు. ఎందుకంటే నేను ఆల్వేస్ ఐ వాంటెడ్ టు బి ఆన్ టాప్. నేను ఎంత ప్రిపేర్ చేయను, ఏమేమి బుక్స్ చదివానో నాకే తెలుస్తుంది. 10th క్లాస్ వరకు యావరేజ్ స్టూడెంట్, వెరీ యావరేజ్. తర్వాత టాప్ లోనే ఉండాలి. సో రెండు కాంట్రాస్టింగ్ ఉన్నాయి, రెండు ధృవాలు. ఎందుకంటే ఇప్పుడు నేను అతను వర్మ గారిని చూసినప్పుడు ఏమి నేర్చుకున్నానంటే, ఎక్కడున్నా మీరు టాప్గా ఉండాలి, లైఫ్ని చాలా ఇంటెన్స్గా యూ హ్యావ్ టు లివ్ అని తన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. సో ఈ సివిల్ సర్వీస్ సిలబస్ కూడా నాకు తెలిసి చాలా దగ్గరగా ఉంది. హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఇండియా గురించి నేర్చుకోవడం అనేది నాకు చాలా బాగా అనిపించేది. సో ఇది నాకు వెల్ వర్స్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఏమనుకున్నానంటే, దీంట్లో మనం ఎట్లాగో టాప్గా ఉండాలి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఏమని తీసుకోండి, ఇప్పుడు ఒక కొత్త అతను టాలీవుడ్లోకి వచ్చాడు ఇండస్ట్రీకి. అతను ఏమనుకుంటాడు, సినిమా తీసేటప్పుడు యావరేజ్ సినిమా తీద్దామని అయితే రాడు కదా, హిట్ సినిమా తీద్దామని వస్తాడు, సూపర్ హిట్ సినిమా తీద్దాం. అలా నేను కూడా దీంట్లోకి ఎందుకు వచ్చానంటే ఫస్ట్ ర్యాంక్ కావాలని వచ్చాను. ఇప్పుడు ఏదైనా పని చేసినప్పుడు వీ వాంట్ టు బి ఆన్ ద టాప్. సో నేను కూడా ఐ వాంటెడ్ ఆల్వేస్ ఫస్ట్ ర్యాంక్. బట్ సంథింగ్ వెంట్ రాంగ్, ఏమైందో తెలియదు. ఇప్పుడు నేను ఒకసారి ఇన్ ద హైండ్ సైడ్ ఒకసారి రీకాల్ చేసుకుంటే కొన్ని బ్లండర్స్ చేశానని నాకు తెలుసు మైండ్స్లో. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉంటానని నా ఫీలింగ్. ఇంకోసారి రాస్తారైతే రాద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు నాకు హోప్ఫుల్లీ ఐపీఎస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ నాకు ప్రిఫర్ చేసిన క్యాడర్ కూడా వస్తుంది. సో రాయడంలో అసలు అర్థమే లేదు. బట్ బెటర్ ర్యాంక్ నాకు కావాలి. ఐ వాంట్ టు లాంచ్ మై సెల్ఫ్ ఇన్ టు ద సొసైటీ విత్ అ బెటర్ ర్యాంక్. That's your mental satisfaction. And I'm not for 624. 624 is not for me and నా ఫీలింగ్. ఇది ఇంకెవరదో. అక్షయ్ ఐపీఎస్ ఇంటర్వ్యూ అప్పుడే నేను మీతో ఒక మంచి కాన్వర్జేషన్ నాకు అది గుర్తుంది. తను నాది చూస్తుంటే మీరు పగలబడి నవ్వారు, ఏంటి ఆడి గురించి నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అన్నట్టు. ఎస్, అయితే నేను చూశాను. అది మీరు చూసింటారు, బట్ నా నవ్వులో మాత్రం అర్థం అది కాదు. నేను మీకు తర్వాత కూడా మెసేజ్ చేశాను నిజంగానే, రియలీ. ఎందుకంటే అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక సినిమా డైరెక్టర్ని చూసి ఒక అంత ఇంపాక్ట్ ఉందా అనేది నాకు ఆశ్చర్యంతో కూడుకున్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అబౌట్ మై ఫిల్మ్ అండి. తను ఐ థింక్ హీ వాజ్ ప్రాబబ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రామోయిజం. ఐ డోంట్ థింక్ ఇట్స్ అబౌట్ మై ఫిల్మ్స్. నా ఇంటర్వ్యూస్ లేకపోతే రామోయిజం ఆస్పెక్ట్ అనేది తను కొంచెం ఎఫెక్ట్ చేసింది. కానీ నేను ఫిల్మ్ డైరెక్టర్ అనేది ఐ థింక్ ఇన్సిడెంట్ లేదు దాంట్లో. ఎందుకంటే నాకు ఆయన చెప్పింది ఏంటంటే ఇంటర్వ్యూలో,
రీసెంట్ కూడా నేను ఈ కరోనా సిచ్యువేషన్స్ ఆయన ఉన్న జిల్లాలో ఎలా ఉంది ఏంటి అనేది ఫోన్ చేస్తే మీ యాక్సెంట్ దిగిపోయారు ఆయన. యా అండం కానీ ద వే స్పీక్ టు ద పీపుల్ అసలు యాస్టీస్గా మీ రెప్లికానా అన్నట్టుగా తయారైపోయారు. నేను అనుకున్నా, నేను అడిగాను మీరు అన్నిది ఎలా అంటే నేను ఒక వైరస్ తను ఇన్ఫెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. మీ ఇన్ఫ్లుయెన్స్ అతని మీద అంత ఉంది. నాకు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళడం అంటే, మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. చాలా గొప్ప ఐపీఎస్ ఐఏఎస్ అంటే మనం చాలా ఒక జిల్లా వాళ్ళ చేతిలో ఉంటుంది, జిల్లా ప్రజల జీవితాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. అలాంటిది అలాంటి పర్సన్ దానికి ప్రిపేర్ అయ్యే ఒక పర్సన్ మీ సినిమా చూడందే మెయిన్స్ రాయలేదు, మీ సినిమా చూడండి ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, మిడ్ నైట్ అయినా సరే 1:30 కైనా మీది ఒక మూవీ చూసి మీది ఒక ఇంటర్వ్యూ చూస్తే కానీ ఆయన అటెండ్ కాలేదు. సో అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ పాయింట్లో ఒక సర్ప్రైజింగ్గా నవ్వేనే తప్ప భలేవారే మీరు. కానీ ఇన్ రీసెంట్ టైమ్స్ అండి నేను ఐ బీన్ జస్ట్ గెటింగ్ వెరీ ఇంట్రిగ్డ్. నేనంటే మోస్ట్ ఆఫ్ ది టైం నేను జనరల్ పీపుల్ని కలిసేది ఎయిర్పోర్ట్స్లో, లేకపోతే ఏదో ఫంక్షన్కి వెళ్ళటం అలాంటి చోట. అంటే నా రెగ్యులర్గా నాతో కలిసి పనిచేసే వాళ్ళు కాకుండా బయట వాళ్ళని కలవడం అంటే ఒకటి ఎయిర్పోర్ట్స్లోనూ లేకపోతే అక్కడ జరుగుతుంది. ద నెంబర్ ఆఫ్ పీపుల్ హు కమ్ అండ్ టెల్ మీ అబౌట్ మీరు రామ్యూజియం చూసామండి, మీరు ఇంటర్వ్యూ అది చూసాం ఇది చూసాం అంటే దే ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్ ఏజ్ గ్రూప్స్. అది యంగ్ టీనేజర్స్ ప్రాబ్లీ నా సినిమా ఇప్పుడు చూసుంటారు వాళ్ళు, బట్ ఏదో రెస్టారెంట్కి వెళ్తే ఆల్ దీస్ టీనేజర్స్ విల్ కమ్ అండ్ టేక్ ఆటోగ్రాఫ్స్ ఫర్ రామ్యూజియం. క్రెడిట్ గోస్ టు స్వప్న లేకపోతే మీరేనా? స్వప్న తీసింది బయటికి. వాట్ ఎవర్ యూనో. ఆల్సో వన్ మోర్ థింగ్ ఇస్ నాకు మధ్యన ఒక సమ్ చాలా సీనియర్ పోలీస్ ఆఫీసరు ఎక్కడో ఒక ఈవెంట్లో కలిసి ఎవరో పరిచయం చేస్తే ఐ హేట్ యూ అన్నారు. ఎందుకంటే మా ఇంట్లో మా వైఫ్ షీఈ్ అడిక్టెడ్ టు రామ్యూజియం. మీ నా ఇష్టం పుస్తకం ఉంటుంది, లివింగ్ రూమ్లో ఉంటుంది, అక్కడ కిచెన్లో ఉంటుంది, డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది, బెడ్రూమ్లో ఉంటుంది. అంటే మేము మా ఇంట్లో మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మీ ఫేస్ కూడా ఉంది. ఏం మాట్లాడినా మీరు ఆర్జీవి ఏమన్నారంటే మీకు మిమ్మల్ని కోట్ చేస్తూ ఉంటుంది. అందుకని మా ఫ్యామిలీ మొత్తానికి చిరాకు వచ్చేసింది మీ మీద. మా ఆవిడకి మీ మీద ఉన్న ఇష్టం మొలని చెప్పారు. ఓకే, ఏంటి అంటే మీరు అంటున్నారు కదా ఆయన ఇంటర్వ్యూ చూస్తాను ఖచ్చితంగా ఎంత రాత్రి అయినా సరే అని చెప్పానంటే ఆయనలో మీకు అంతగా నచ్చింది ఏంటి? అదే అండి, ఇప్పుడు ఒక టాపిక్ ఉందనుకోండి, ఒక 10 మంది ఒకటి మాట్లాడితే ఈయన ఒకటి మాట్లాడతాడు. నాకు అది చాలా ఇష్టం. మళ్ళీ ఏం మాట్లాడతాడంటే చాలా లాజికల్గా ఉంటుంది తను మాట్లాడేది. ప్రతి పాయింట్కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, లాజికల్గా ఉంటుంది. అండ్ మై వే ఆఫ్ స్పీకింగ్ సెకండ్ ఇయర్ దాకా ఒక రకంగా ఉండేది. అతను చూసినప్పుడు ఏమైందంటే కంప్లీట్గా నేనే మారిపోయింది. ఆ కైండ్ ఆఫ్ స్పీకింగ్ కానీ ఆ కైండ్ ఆఫ్ ఆలోచన కానీ ఇవన్నీ. అంటే తను ఇప్పుడు నా మీద తనకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. నేను చెప్తాను కదా, మీరు కలుస్తానంటే చెప్పండి. యా మీరు డెఫినెట్లీ డన్. నేను ఆయనకి ఫోన్ తను లేకపోతే నా లైఫ్ లేదు. అండ్ ఐ కెన్ సే దిస్ ఆన్ రికార్డ్, మీడియా ముందు చెప్తున్నా. తను నన్ను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే నా ఫ్రెండ్స్ ఒక 5 ఉంటారు, వాళ్ళందరికీ వర్మ పిచ్చి ఎక్కించా. ఇప్పుడు వాళ్ళందరూ ఆయన ఫ్యాన్స్. మై గాడ్, వర్మ గారికి ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్ ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నానండి అసలు. అది కూడా ఒక సివిల్ స్క్రాచ్ చేసిన ఒక పర్సన్. అతను క్రైమ్ చూసే విధానం అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. అతను ఫస్ట్ నేను ఇంటర్వ్యూస్ చూసాను కాదు, సినిమాలు చూసేవాడిని. అక్కడ నుంచి ఇతను ఎవరు అని తెలుసుకోవడం స్టార్ట్ పెట్టా. అప్పటి నుంచి అతను సినిమాలు చూడడం అనేసి అతను చూడడం స్టార్ట్ చేశాను. సత్య అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఐ ఎవర్ వాచ్డ్. మళ్ళీ టైం ఉంటే మళ్ళీ అవే చూస్తాను. ఒక్కొక్కసారి 100 సార్లు చూసినట్టున్నా. సత్య అయితే నాకు గుర్తు కూడా లేదు. ప్రతి సీన్ ఎపిక్ అని ఫీల్ అవుతాను, ప్రతి సీన్. ఆయన మీ కళ్ళ ముందు వస్తే కనుక మిమ్మల్ని కలవడానికో లేకపోతే మీరు ఆయన కలవడానికో ఏం చేస్తారు ఫస్ట్? నేను ఏమి చేయనండి అతని ముందు. ఏమి చేసినా వేస్టే, అతను నన్ను పట్టించుకోడు. అలా అంటే ఎలాగా? నవ్ యూ హ్యావ్ యువర్ ఓన్ డిజిగ్నేషన్ కదా. ఎస్ డెఫినెట్లీ. అంటే నేను ఏదైనా గ్రేట్ అచీవ్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా డౌట్స్ అడగడానికి, ఒక క్రిమినల్స్ మైండ్ సెట్ స్టడీ చేయడం కానీ, ఇంకా దేనికని సైకాలజీ స్టడీ చేయడం కానీ, అప్పుడు అతను వెళ్ళి కలిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. కానీ ఏమి పని లేకుండా వెళ్ళి అతను కలిస్తే జస్ట్ హాయ్ చెప్తాడు, వెళ్ళిపోతాడు. సో నాకు అది ఇష్టం లేదు. ఆయన నన్ను ఇగ్నోర్ చేయడం నేను భరించలేను. అది వండర్ఫుల్. లేదు ఇప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేసే ఛాన్స్ ఎక్కడ? ఇప్పుడు మీరు డెఫినెట్లీ సివిల్ సర్వెంట్గా ఉన్నారు. ఇంకొకటి నేను అడగాలి, అంటే ఈ 624 ర్యాంక్ మీకు ఏదో సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదని, సో దాని గురించి మీరు చాలా అసంతృప్తితో ఉన్నారని మీ మాటలో నాకు అర్థమైంది. సో దాని గురించి ఏం చెప్తారు?
అంటే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటే అనుకున్నానండి, ఏమనంటే నాకు వస్తే మొదటి ర్యాంకే రావాలి, అది తప్ప నాకు వేరే ర్యాంక్ వద్దు అని. ఎగ్జామ్ రాసే ముందు వరకు నాకు అదే ఆలోచన ఉండింది, వస్తే మొదటి ర్యాంకే కొట్టాలి, ఇంకా వేరేది ఏమవుతుంది. ఎందుకంటే నేను ఆల్వేస్ ఐ వాంటెడ్ టు బి ఆన్ టాప్. నేను ఎంత ప్రిపేర్ చేయనో, ఏమేమి బుక్స్ చదివానో నాకే తెలుస్తుంది. 10th క్లాస్ వరకు యావరేజ్ స్టూడెంట్ వెరీ ఉండి వెరీ యావరేజ్, తర్వాత టాప్ లోనే ఉండాలి. టాప్ లోనే ఉండాలి. సో రెండు కాంట్రాస్టింగ్ ఉన్నాయి, రెండు ధృవాలు అక్కడ. రెండు ధృవాలు. ఎందుకంటే ఇప్పుడు నేను వర్మ గారిని చూసినప్పుడు ఏమి నేర్చుకున్నానంటే, ఈ ఎక్కడున్నా మీరు టాప్గా ఉండాలి, లైఫ్ని చాలా ఇంటెన్స్గా యూ హ్యావ్ టు లివ్ అని తన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. సో ఈ సివిల్ సర్వీస్ సిలబస్ కూడా నాకు తెలిసి చాలా దగ్గరగా ఉంది. హిస్టరీ కానీ పాలిటీ కానీ ఇండియా గురించి నేర్చుకోవడం అనేది నాకు చాలా బాగా అనిపించేది. సో ఇది నాకు వెల్ వర్స్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఏమనుకున్నానంటే, దీంట్లో మనం ఎట్లాగో టాప్గా ఉండాలి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఏమని తీసుకోండి, ఇప్పుడు ఒక కొత్త అతను టాలీవుడ్లోకి వచ్చాడు ఇండస్ట్రీకి. అతను ఏమనుకుంటాడు, సినిమా తీసేటప్పుడు యావరేజ్ సినిమా తీద్దామని అయితే రాడు కదా, హిట్ సినిమా తీద్దామని వస్తాడు, సూపర్ హిట్ సినిమా తీద్దాం. అలా నేను కూడా దీంట్లోకి ఎందుకు వచ్చానంటే, ఫస్ట్ ర్యాంక్ కావాలని వచ్చాను. ఇప్పుడు ఏదైనా పని చేసినప్పుడు వీ వాంట్ టు బి ఆన్ ద టాప్. సో నేను కూడా ఐ వాంటెడ్ ఆల్వేస్ ఫస్ట్ ర్యాంక్. బట్ సంథింగ్ వెంట్ రాంగ్, ఏమైందో తెలియదు. ఇప్పుడు నేను ఒకసారి ఇన్ ద హైండ్ సైడ్ ఒకసారి రీకాల్ చేసుకుంటే కొన్ని బ్లండర్స్ చేశాను నాకు తెలుసు మెయిన్స్లో. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉంటానని నా ఫీలింగ్. ఇంకోసారి రాస్తారైతే రాద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నాకు హోప్ఫుల్లీ ఐపీఎస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ నాకు ప్రిఫర్ చేసిన క్యాడర్ కూడా వస్తుంది. సో రాయడంలో అసలు అర్థమే లేదు. బట్ బెటర్ ర్యాంక్ నాకు కావాలి. ఐ వాంట్ టు లాంచ్ మై సెల్ఫ్ ఇన్ టు ద సొసైటీ విత్ అ బెటర్ ర్యాంక్. దట్స్ యువర్ మెంటల్ సాటిస్ఫాక్షన్. అండ్ ఐఎమ్ నాట్ ఫర్ 624. 624 ఈజ్ నాట్ ఫర్ మీ అన్న ఫీలింగ్. ఇది ఇంకెవరిదో.